దినవృత్తాంతంలో 10. ఫిలిస్తీయులు ఇజ్రాయిలతో యుద్ధము చేయగా ఇజ్రాయిలు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయి హతులై గిల్బోవా పర్వతం మందు పడిరి. ఫిలిస్తీయులు సౌలును అతని కుమారులను తరిమి పౌలు కుమారులైన యోనాతానును అభినాదాబును మల్కీషువాను హతం చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోచుండెను. అతడు అంబుల వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయవానితో అనగా వాడు బహుగా భయపడి అలాగు చేయటకు ఒప్పలేదు. కనుక సౌలు తన కత్తి మీద పడెను. సౌలు చనిపోయినని ఆయుధములను మోయవాడు తెలుసుకొని తనను కత్తి పట్టుకొని దావీదు మీద పడి చచ్చెను. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి. మరియు అతని వారి ఇంటి వారందరూ చచ్చిరి. జనులు పారిపోయినను సౌలు అతని కుమారులను చనిపోయినని లోయలోని ఇజ్రాయిల్ అందరూ తెలుసుకొని తన పట్టణంలను విడిచి పారిపోగా ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. హతులైన వారిని దోచుకొనుటకై ఫిలిస్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవా పర్వతమందు చచ్చి పడియుట చూచి తన కవచమును దోచుకొని తన తలను అతని ఆయుధములను తీసుకొని పోయి ఫిలిస్తీయుల దేశమంతటా వాటిని తిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించి ఫిలిస్తీయులు సౌలును చేసినదంతయు యబీష్ గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులు అయిన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకొని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందరి సింధూర వృక్షం కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. ఆ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందును యెహోవా యొద్ద విచారణ చేయక కన్న పిశాచము యొద్ద విచారణ చేయు దానిని వెతికినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశము చేశాడు.